పెళ్లి సిరీస్ అయితే అయిపోయాయి అండ్ వీఆర్ బ్యాక్ టు మై మామ్స్ కుకింగ్. బై ద వే ఆర్ ఛానల్ ఈజ్ నాట్ ఆఫ్ కుకింగ్. ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే మా మమ్మీ రెస్టారెంట్ స్టైల్లో టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నారు మీ అందరికీ. ఈ టమాటీ చట్నీ మనం ఎప్పుడు తినేలా కాకుండా కొత్తగా ఎలా చేసుకోవాలో మా మమ్మీ చూపించబోతున్నారు. అందుకే రెస్టారెంట్ స్టైల్ అన్నాను. సరే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఎండుమిర్చి, టమాటీ, కొన్ని ఉల్లిపాయలు, అల్లం, అలానే దాంతో పాటు కొంచెం ఉప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఏముంది, పోపు వేసేసుకోవడం అనుకుంటారు కదా, అక్కడే చట్నీలో కాలేసారు మీరు. జోక్స్ పార్ట్ చూసేయండి. కొంచెం నూనె వేడెక్కాక ఆవాలు, పచ్చిమిరపప్పు, కరివేపాకు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక బేసన్ వేసుకోవాలి. అది బేసన్ అంటే ఏ బేసన్ అనుకుంటారేమో, అది కాదు. శనగపిండి వేసుకొని దాన్ని బాగా ఇంకా కలపాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి దాన్ని. ఇంకా అది కొంచెం వేగాక మనకి కలర్ చేంజ్ అవుతుంది కొంచెం. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది అందులో వేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని మరగనిచ్చి గార్లిష్ చేసుకుంటే ఇంకా మన టమాటా చట్నీ రెడీ.